బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి కదా. అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోతుంది. అసలు బతికే ఉంటామా లేదా అనే భయంతోనే రోజు బతికిడుస్తున్నారు. అయినా కూడా మోదీ ఏం చేయట్లేదు అని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు మనందరం పాకిస్తాన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఉగ్రవాద దేశంతో మనకు దౌత్య సంబంధాలు ఏం లేవు. ఆ దేశం ఎప్పుడు మనపై ఉగ్రవాద దాడికి పాల్పడుతుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన దేశంపై ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్ చేసింది. అయితే మనం ఎన్నిసార్లు అడిగినా యూనస్ ప్రభుత్వం మారదని మనందరికీ తెలుసు. ఆ గవర్నమెంట్ హిందువులకి రక్షణ కూడా కల్పించలేదు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని తెలుసుకున్న రా అప్రమత్తమైంది. దాదాపు 400 మంది ఇంటెలిజెన్స్ టీంతో బంగ్లాదేశ్ లో రాజధాని ఢాకాలో మోహరించింది. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. మీరు ప్రతిరోజు చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటారు. అలాగే నా ఛానల్లో గనక నేను పెట్టే వీడియోస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలియజేస్తుంది. అండ్ నా ఛానల్లో మీకు వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలాగే వీడియో చూసేటప్పుడు ఒక లైక్ కొట్టండి, అది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాంతో నాకు బోలైనంత ఉత్సాహం వస్తుంది ఇంకా కొత్త కొత్త సబ్జెక్ట్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్క సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మరి ఈ రోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. బంగ్లాదేశ్ లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి కదా. అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోతుంది. అసలు బతికే ఉంటామా లేదా అనే భయంతోనే రోజు బతికిడుస్తున్నారు. అయినా కూడా మోదీ ఏం చేయట్లేదు అని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే సత్తా ఉన్న మోదీ బంగ్లాదేశ్ లో హిందువులను ఎందుకు కాపాడలేకపోతున్నారు అని ప్రశ్నించారు. అయితే అక్కడ హిందువులు బలైపోతుంటే మోదీ చూస్తూ ఊరుకున్నాడా, ఏం చేయట్లేదా? ఈ రోజు మనం తెలుసుకుందాం. మోదీ భారత్ కి మాత్రమే ప్రధాని, బంగ్లాదేశ్ కి కాదు. మోదీ ఇలాకాలో ఇలాంటివి జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారని మనందరికీ తెలుసు. మోదీ దాకా ఎందుకు, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తన రాష్ట్రంలో ఎవరైనా రాళ్ల దాడికి పాల్పడితే చాలు వాళ్ళ ఇంటిని మరుసటి రోజు బుల్డోజర్లతో రాళ్ల కుప్పలాగా మార్చేస్తారు. ఎవ్వరికి భయపడ్డు, ఎవ్వడికి బెదడ్డు. అనుకున్నది అనుకున్నట్టు చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. అస్సాం సీఎం కూడా ఇలానే చేస్తారు. గుజరాత్ లోనూ అక్రమంగా నిర్మించిన ఎన్నో మసీదులను ఇప్పుడు కూలగొడుతున్నారు. అయితే తమ సొంత దేశంలో జరిగితే పాలన వారిదే కాబట్టి ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ బంగ్లాదేశ్ పొరుగు దేశం కదా, అందుకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా చాలా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్య అయినా సరే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్, సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే చాలా బ్యాడ్ రియాక్షన్స్ ఎదురవుతాయి. ఇప్పుడు మనందరం పాకిస్తాన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఉగ్రవాద దేశంతో మనకు దౌత్య సంబంధాలు ఏం లేవు. ఆ దేశం ఎప్పుడు మనపై ఉగ్రవాద దాడికి పాల్పడుతుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన దేశంపై ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్ చేసింది. ఆ దేశంతో ఎంత మంచి సంబంధాలు ఉన్నా సరే వాళ్ళ బుద్ధి మారదు. కానీ బంగ్లాదేశ్ అలా కాదు, కొద్దిలో కొద్దిగా బెటర్. ఆ దేశంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు మన దేశంతో కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేది. వాణిజ్య పరంగా, రక్షణ పరంగా భారత్ మాట కొంచెం వినేవాళ్ళు. కానీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు అయితే లేవు, కొంచెం వీక్ గా ఉన్నాయి. అక్కడ రోజు రోజుకి పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోతుంది. దాంతో హిందువులపై దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే రెండు దేశాల మధ్య మంచి సంబంధాల కోసం అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నా సరే మోదీ చూస్తూ ఊరుకున్నాడా అంటే ఖచ్చితంగా కాదనే చెప్తాను. అందుకు అనేక మార్గాల్లో మన దేశం ప్రయత్నం చేస్తున్నది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యాక్షన్స్ చేస్తూనే ఉన్నారు. సో అవేంటో ఒకసారి తెలుసుకుందాం. డైరెక్ట్ యాక్షన్ ఏంటంటే మన ఫారిన్ మినిస్ట్రీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉంది. హిందువులకి రక్షణ కల్పించమని కోరుతుంది. కొద్ది రోజుల క్రితం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బంగ్లాదేశ్కి వెళ్లి అక్కడ ప్రభుత్వంతో చర్యలు కూడా జరిపారు. హిందువుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. మనకు చాలా మంచి మినిస్టర్ కూడా ఉన్నారు, జయశంకర్ గారు. అయితే మనం ఎన్నిసార్లు అడిగినా యూనస్ ప్రభుత్వం మారదని మనందరికీ తెలుసు. ఆ గవర్నమెంట్ హిందువులకి రక్షణ కూడా కల్పించలేదు. అందుకే ఇండైరెక్ట్ యాక్షన్ కూడా మోదీ ట్రై చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఈ ప్లాన్ ఇప్పుడైతే స్టార్ట్ చేసింది కాదు. షేక్ హసీనా ఇంకా అధికారంలో ఉన్నప్పుడే మన రా అధికారులు అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశారు. జూలై 16వ తేదీన హసీనా ప్రభుత్వం విద్యార్థి నిరసనలు అణిచేయడానికి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా. ఎక్కడ నిరసనలు జరిగినా వెంటనే అణిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని తెలుసుకున్నారు. రా అప్రమత్తమైంది. దాదాపు 400 మంది ఇంటెలిజెన్స్ టీంతో బంగ్లాదేశ్ లో రాజధాని ఢాకాలో మోహరించింది. వీరంతా నిరసనలు అణిచివేయడంలో ఆర్తేరినోళ్ళు. కాశ్మీర్లో రాళ్లదాడులు జరుగుతున్నప్పుడు అణిచివేయడంలో నైపుణ్యత సాధించిన వాళ్ళనమాట వీరు. వీరందరినీ భారత్ ఢాకాకి పంపించడం జరిగింది. అయితే వీళ్ళ ఎంపికను అజిత్ దోవలే దగ్గరుండి మరీ పరిశీలించారు. వీళ్ళందరూ ఢాకాలో పరిస్థితి బాగా అంచనా వేసి నిరసనలు ఎక్కడికక్కడ అణిచేయాలని వ్యూహరచన చేశారు. అనుకున్నట్లుగానే
జూలై 16వ తేదీన చెలరేగిన విద్యార్థి నిరసనలు అదుపులోకి వచ్చాయి. దీంతో రా సక్సెస్ అయింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాగానే జూలై 28వ తేదీన రా అధికారులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, బంగ్లాదేశ్ సెంటర్ అనే పత్రికే చెప్పింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఇంకా దిగజారడంతో షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది కదా. ఇప్పటికీ రా అధికారులు బంగ్లాదేశ్ లో తమ ప్లాన్ అమలు చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికైతే సిద్ధంగానే ఉన్నారనమాట. మన దేశం బంగ్లాదేశ్ ను కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది. 2009లో బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగితే వారిని అణిచివేయడానికి భారత్ ఏకంగా ఆర్మీనే సిద్ధం చేసుకుంది. 2009లో షేక్ హసీనా అధికార పగ్గాలు చేపట్టిన 2 నెలల్లోనే బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు చేశారు. అది బంగ్లాదేశ్ ఆర్మీలో రెండో పెద్ద దళం. సరిహద్దులను కాపాడడంలో ఇది కీలకమైంది. సో వీళ్ళ తిరుగుబాటు షేక్ హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బీడీఆర్ దళాలు తమ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసే టైంలో అధికారులు చంపేయడం మొదలుపెట్టారు. అప్పటికే 56 అధికారులను చంపేశారు. ఢాకా వీధుల్లో జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం అప్రమత్తమై బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరించి పశ్చిమ బెంగాల్ వద్ద కలైకండ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో 1000 మంది పారాట్రూపర్లను సిద్ధం చేసి బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ఆర్మీని మోహరింపు చేసి అధికం కూడా చేసిందనమాట. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డం తర్వాయి పారాట్రూపర్లు వెంటనే ఢాకా వీధుల్లోకి ప్రవేశిస్తారు. తిరుగుబాటుదారులందరినీ ఏరేస్తారు. దీన్ని గుర్తించిన తిరుగుబాటుదారులు ఇక చేసేది ఏం లేక లొంగిపోయారు. సో ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ ను మన దేశం ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ఎప్పుడేం చేయాలో మన ప్రభుత్వానికి బాగా తెలుసు, కానీ అందుకు సరైన సమయం కావాలి. దానికోసం మరింత కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్చలతో మాట వినకపోతే యాక్షన్ తీసుకోండి అని సునీల్ అంబేద్కర్ చెప్పారు. అంటే బంగ్లాదేశ్ హిందువులను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఏం చేసినా ఆర్ఎస్ఎస్ తోడుగా ఉంటుందని ప్రకటించినట్లే కదా. దీన్ని బట్టి చూసుకుంటే మోదీ సరైన సమయం వస్తే ఎలాంటి యాక్షన్ ప్లాన్ కైనా సిద్ధంగా ఉంటారన్న సంగతి మనకు అర్థమైంది కదా. ఇది విదేశాలతో ఉన్నటువంటి సమస్య, పైగా అది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి మన దేశంలో కూడా అల్లర్లు చెలరేగకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. సో ఇది నా విశ్లేషణ. మీకు కూడా ఏమైనా తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ నేను చదువుతూ ఉంటాను. ఈ వీడియో రీచ్ అవ్వాలంటే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే నా వీడియోలో మీకు కంటిన్యూగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బోలెడంత ఎనర్జీ వచ్చి ఇలాంటి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.